మీ ఆధీనంలో తెచ్చుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మా అందరినీ కూడా సంధిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఉన్నది, అయినప్పటికీ నీ సమృద్ధి నీ యొక్క శక్తిని కోరుకుంటుండగా వందనా స్తోత్రాచరిస్తూ మరోసారి శాసనను బట్టి శ్రావణను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నా, వారికి ఇచ్చిన పిల్లలను బట్టి, అలాగనే వారికి నీ యొక్క నానమ్మ కొరకు వాళ్ళ అమ్మమ్మ కొరకు కూడా ప్రార్థన చేస్తున్న వృద్ధాప్యముల ఒక్కది ఇక్కడ ఉంటున్నది. దయగల ప్రభు సహాయం చేస్తురండి. చేరిగా రాగలట్టుగా రక్త సముద్రంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే ఘనత మహిమా ప్రభావములను మీరే పొందుకోవలసిందిగా ప్రార్థన చేసుకుంటూ ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన వరచ్చే నామమున వదనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బయటకు వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాల్సింది మన వైపు మీద తెచ్చుకోమని చెప్పాను. మైక్ వైపు శబ్దం తెచ్చుకోలేదా? సరే. సరే, ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పటికే దాదాపుగా మరి చాలా టైం అయింది, 8:20 అయింది. నేను దాదాపుగా 9:15 ఆ మధ్యలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి 5వ రోజు కూడా పూర్తిగా వచ్చింది. 5వ రోజు కూడా పూర్తిగా వచ్చింది. అయితే ప్రశ్న ఏంటంటే, ఇంకా పాత చింతకాయ పచ్చడే ఉందా, కొత్త పచ్చడి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. కొత్త సంవత్సరంలో ప్రవేశించాం. కొత్త బట్టలు వచ్చినాయి, కొత్త వంటలు వచ్చినాయి, కొత్తగా రకరకాలుగా మన జీవితాలు అలంకరించుకున్నాం. ఈ 5వ దినముల వరకున్న ఏమన్నా మన లోపల అంతర్యమైన జీవితంలో నూతనత్వం ఏమైనా కొంచెమైనా వచ్చిందా? ఏమైనా మనలో మార్పు వస్తూ ఉన్నదా? ఈ దినాన మనలో అలాంటి మార్పు రాకుండా మన దినాలు, వారాలు, మాసాలు, సంవత్సరాలు దొర్లుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చక్కగా కేకులు తెచ్చుకొని కట్ చేసుకొని వండుకొని తింటాము. అలాగనే చక్కని పలావాలు వండుకొని తింటాం, రకరకాల వంటలు వండుకొని తినటం, రకరకాలుగా మన జీవితంలో అనుభవించడం అంతా కూడా కేవలం అదంతా వ్యర్థమైపోయేదే, కేవలం అదంతా క్షయమైపోయేదే, కేవలం అదంతా లయమైపోయేదే. ప్రేమైన వలరా మన జీవిత అంతరంగములో మార్పు రాకుండా ఈ లోక సంబంధంగా బహిరంగంగా ఎన్ని మార్పులు వచ్చినా దాని ద్వారా ఒకవేళ నీకేదో సంతోషం ఉంటుంది, కానీ ఈ లోకములో ఎవరికి ప్రయోజనం ఉండదు. చివరికి దేవుడికి కూడా దాని ద్వారా ప్రయోజనమేమీ ఉండదు. సో ఈ రాత్రికాల సమయంలో ప్రేమతోటి మరొక్కసారి దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, దినములు గడిచే కొలది మనము నూతనత్వాన్ని కోరుకుంటున్నాం. మన ఇల్లు నూతనంగా ఉండాలని, మన పద్ధతులు నూతనముగా ఉండాలని, మన యొక్క స్థితిగతులు నూతనముగా గతముల కంటే అభివృద్ధి చెందినవిగా, ఇంకా ఆశ్చర్యకరముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటున్నాం. కోరుకోవటం తప్పేం కాదు. అయితే జీవితంలో నూతనమైన మార్పులు రాకుండా ఇవన్నీ కలిగి ద్వారా నీకు ఏమీ ప్రయోజనము లేదు, దేవుడికి ఏ సంతోషమునో లేదు. సో 2024 అయిపోయింది. 2025 సంవత్సరం 5వ దినం వరకు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న మనలో ఒక మార్పుని తీసుకురావాలని దేవుడు కోరుతున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. సో శాషయ్య, శ్రావణి వారిని ప్రేమించి వారికి ఇచ్చినట్లు యొక్క బిడ్డలు 3. అలాగే శాషయ్యకి ఏమన్నా ఆ వృద్ధాపంలో తల్లి నాయనమ్మ అవుతుంది, శ్రావణికి ఏమన్నా అమ్మమ్మ అవుతుంది. కనుక వృద్ధుతాలు ఎక్కడుందో కూర్చుందా? లోపల ఉన్నట్టుంది. సో దేవుని కృపను బట్టి బిడ్డలను కనింది, కేవలం పెద్దవాళ్ళు చేసింది,
వారి కుటుంబాలుగా చేసింది. ఈ రోజుకి తన జీవితంలో ఆరోగ్యకరంగా ఉండి అలాగా చక్కగా ముందుకు కొనసాగుతూ ఉన్నది. ధన్యురాలు ఆమె, ధన్యురాలు. సో దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క తండ్రి తల్లి కూడా తమ బిడ్డల విషయంలో క్షమాన్ని కోరుకుంటారు, ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటారు, ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటారు, అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటాడు. దేవుడు కూడా కోరుకునేది అదే, దేవుడు కూడా కోరుకునేది అదే. అయితే దానితో పాటు ఆయన కోరుకునేది మన ఆంతర్య జీవితంలో ఉన్న ఆ పరిస్థితులు కూడా చక్కపరచబడి దినదినము మనలో ఉన్న రోత బ్రతుకును, మనలో ఉన్న చండాలమైన బ్రతుకును, మనలో ఉన్న యొక్క దేవునికి అయిష్టమైన బ్రతుకు నుంచి మనము బయటికి రావాలని దేవాది దేవుడు కోరుకుంటూ ఆశిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న శబ్దం ద్వారా దూరంలో దగ్గరలో నుండి ఆలకిస్తున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, కాలక్షేపం కొరకే నేనేమైతే రాలేదు. ఒకవేళ మీరు ఉంటున్నారేమో కాలక్షేపం కొరకే రాలేదు. కాలక్షేపం కొరకే చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్ లోకంలో చాలా ఉన్నాయి. ఇక్కడ కూర్చోవలసిన పని లేదు. తినుచు త్రాగుచు తొందరలాడుచు లోకంలో చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి మనం చేరవచ్చింది ఆయన శ్రేష్టమైన మాటలు వినటానికి కొరక, ఆయన ఉపదేశములు వినటానికి కొరక, ఆయన మన విషయములో ఏమైతే ఆశిస్తున్నాడో దానిని మన జీవితంలో చెవులారా విని హృదయమారా గ్రహించి మనస్ఫూర్తిగా దానికి లోబడి దాని ప్రకారంగా జీవించాలని ఆయన మన నుండి ఆశిస్తున్నాడు. అందుకని దేవుడే ఈ సంవత్సరాన్ని పొడిగించాడు. అందుకని దేవుడే ఈ అవకాశాన్ని మరలా ఈ యొక్క గ్రామంలో దేవుడు తీసుకొని వచ్చి మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడిచ్చే ప్రతి సమయం, అందుకని అంటాడు కదా ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో, దినములు చెడ్డవే కనుక సమయములు పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి ప్రవర్తించండి. అవును, దినాలు చెడ్డగా ఉన్నాయి. చూస్తూ ఉంటే ఎడు చూసిన భయంకరమైన నెమ్మది లేని పరిస్థితులు, ఏ ఇంటిలో చూసినా కన్నీరే, ఏ ఇంటిలో చూసినా దుఃఖమే, ఏ ఇంటిలో చూసినా బాధే, ఏ ఇంటిలో చూసినా భయంకరమైన పరిస్థితులే. ఒకరు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఒకరు ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నారు, మరొకరు కనుక భర్తతోటి ఇబ్బంది పడుతున్నారు, మరికొంతమంది భార్యతో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది బిడ్డలతో ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చదువుకొని ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు, కొంతమంది ఉద్యోగాలలో కనుక రకరకాల పరిస్థితులు బట్టి బాధపడుతున్నారు, పొలాలు వేసి నష్టమై బాధపడుతున్నారు, వ్యాపారంలో నష్టమై బాధపడుతున్నారు. ఇలాగ అనేకమైన పరిస్థితులు కలిగిన లోకములో ఎట్ ప్రజెంట్ ప్రస్తుత దినాలలో మానవరమైన మనం జీవిత యాత్రలో వెళ్ళిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. విలాప వాక్యముల గ్రంథం ఒక మాట రాయబడింది. విలాప వాక్యముల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం చదువుతున్నాను. ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి. గమనించాల పదాలు. విలాప గ్రంథములు 1వ అధ్యాయం 20వ వచనం చివరి భాగం. ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి. ఈరోజు ప్రపంచం యావత్తు కూడా వైద్య శాస్త్రం ఎంతో గొప్పగా పరిణితి చెందుతూ ఉన్నది. కనుక రకరకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి రకరకాలుగా వైద్యాలకు శిక్షణ చేస్తున్నారు, రకరకాలుగా మందులకు రోగాలకు రకరకాల మందులు కనిపెడుతున్నారు. అయినను స్టిల్ ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి గృహములో ప్రతి ఇంటిలో కూడా నానా విధములైన రకములైన మరణకరమైన వ్యాధులు. కొంతమంది ఏమైనా కునిగెచ్చుకుంటున్నారు, కొంతమంది ఏమైనా జాగ్రత్తగా ఉన్నా కూడా ప్రియమైన వలన ఇదే మనకు అర్థమవుతుంది. మన రోగము, మన శరీరం, మన జీవితం మన చేతిలో లేదు అని. రోగం రావాలని ఎవడు కోరుకోడు, జబ్బు రావాలని ఎవడు కోరుకోడు, భయంకరమైన పరిస్థితి రావాలని ఎవడు కోరుకోడు. కానీ మన చేతులారా దేవుడిచ్చిన ఈ సృష్టిని క్షేమకరముగా జాగ్రత్తగా వాడుకోరా బాబు అని అంటే, ఈ సృష్టిని మనకిష్టం వచ్చినట్టుగా ఏం చేస్తున్నాము అనుకొని సృష్టి యావత్తు
ఏకగ్రీవముగా ఏం చేస్తుందట? మూలుగుచ్చు ఉన్నదని రాయబడింది. నీ క్షేమం కొరకై దేవుడు చెట్లనిచ్చాడు, నీ క్షేమం కొరకై ఆకాశమునిచ్చాడు, నీ క్షేమం కొరకై సూర్యచంద్ర నక్షత్రమునిచ్చాడు, నీ క్షేమం కొరకై భూమినిచ్చాడు, నీ క్షేమం కొరకై నీటినిచ్చాడు, నీ క్షేమం కొరకై గాలినిచ్చాడు. మానవుని యొక్క జీవిత యాత్రలో మానవుని క్షేమము కొరకై ఇవన్నీ ఇచ్చాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగాయి. సమస్తమును ఆయన మూలముగా కలిగిన వాడిని సమస్తమును మనకు దేవుడు చేశాడు ధారాళముగా. కానీ మానవుడు స్వార్థపరుడైపోయాడు. మానవుడు తన జీవితంలో తాను బాగుంటే చాలు అన్నిటి యొక్క స్వార్థపూరితమైన మనస్తత్వం ఎప్పుడైతే ప్రారంభమైందో రకరకాల పరిస్థితులు ప్రారంభమయ్యాయి. రకరకాల జీవిత యాత్రలో మానవుని యొక్క మస్తిష్కం, ఈ బ్రెయిన్ కూడా పాడైపోతా ఉన్నది. ఎన్ని రకాలుగా ఆలోచించకూడదు అన్ని రకాలుగా మనుషుడు ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాడు. మనము చెడిపోతున్నాం. మన చుట్టూ ఉన్న సృష్టిని కూడా ఏం చేస్తున్నాము? చెడగొడుతున్నాం. ఇంతకు ముందు దోమలు ఉన్నాయండి. నా చిన్నతనంలో అయితే చెప్తున్నాను, ఒక్క దోమ అనేది నాకు తెలియదు, ఒక్క దోమ తెలియదు. ఈరోజు ఎడు చూసిన మురుగుడే. ఏ కాలువలో? మురుక్కాలవలు. మురుక్కాలవ ఎడు చూసినా కూడా దరిద్రమే. పైన పటారము లోన లొటారలాగా ఉంది. అవును ప్రియమైనవారా, జీవితము ఎప్పుడైతే మానవుడి యొక్క అంతరంగం చెడిపోయిందో ఆ విధముగా కుటుంబాన్ని చెడగొడుతున్నాడు, ఆ తర్వాత బంధుత్వాన్ని చెడగొడుతున్నాడు, ఆ తర్వాత బదాన్ని చెడగొడుతున్నాడు, ఆ తర్వాత గ్రామాన్ని చెడగొడుతున్నాడు, ఆ తర్వాత దేశాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు? పాడు చేసి దరిద్రం చేసి పడేశాడు మనుషుడు. అయితే దరిద్రం చేస్తూ ఉన్న ఈ మనుషుడు బాగైతే గాని ఈ సృష్టి కాదు బాగుపడదు. కరోనా సమయంలో ఆయన యొక్క సోషల్ మీడియాలో చెప్తూ వచ్చారు. మరి ఎప్పుడైతే మాస్కులు పెట్టుకొని మనుషుడు జీవిస్తూ వచ్చాడో చాలా వరకు రోగాలు ఏమయ్యట? తగ్గుముఖం పెట్టేయట. పొల్యూషన్ పోయింది, నీటి పొల్యూషన్ పోయింది, గాలి పొల్యూషన్ పోయింది, అంత పొల్యూషన్ పోయింది. అంటే మనుషులమైన మనమే మన చేతులారా వీటన్నిటిని ఏం చేస్తున్నాం? నాశనం చేసుకొచ్చున్నాం. ప్రేమైన సంఘమా, చేరి వచ్చినటువంటి యొక్క సహోదరుడా సహోదరి, దూరంలో దగ్గరలో ఉండి దేవుడు వాక్యమును ఆలకించుచున్నవాడా, అదే దేవుని యొక్క ఆక్రందన. దేవుడు ఇంకా ఎంతకాలం పాడు చేసుకుంటూ వెళతావురా? ఇంకా ఎంతకాలం నీ జీవిత యాత్రలో నిన్ను నీవు పాడు చేసుకుంటూ, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటూ, దేశాన్ని పాడు చేస్తూ ఉంటావు, సృష్టి యావత్తును కూడా పాడు చేసి నాశనం చేస్తావురా? నా వైపు తిరుగు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు పూర్వ దినాలలో ఇంటికి తాళాలు వేసేవాడు కాదు. అర్థమైందా? ఇంటికి దర్వాజాలు కూడా ఉండేవి కాదు. దర్వాజాలు కూడా ఉండేవి. కారణం ఏంటిది? దొంగతనం లేదు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఏమైనా తలుపులు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏమొచ్చింది? తాళాలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఏమొచ్చింది? సెల్ ఫోన్ తోటి ఎక్కడి నుంచో ఉండి ఇక్కడ తాళం వేస్తున్నారు. అర్థమైందా? ఎక్కడి నుంచో ఉండి ఫ్యాన్ తిరుగుతుందో ఆగిపోతుంది, ఇక్కడ నొక్కితే ఫ్యాన్ ఆగిపోతుంది అక్కడి నుంచి. టెక్నాలజీ. అయితే మనుష్యుడు తెలివితేటల పెరిగే కొలది, జ్ఞానం పెరిగే కొలది మానవుడి జీవితంలో అభద్రతా భావము కూడా ఏమైంది? పెరుగుతూ ఉంది. ప్రేమైన వలరా, ఇది ప్రపంచం యొక్క పరిస్థితి. ప్రపంచం యొక్క పరిస్థితి. మనుషుడు తన చేతులారా తానే భద్రతల నుంచి
అభద్రతా భావములనికి వెళ్ళిపోతున్నాడు. ఏమవుతామో ఎక్కడేమవుతుందో అర్థమ కాని అయోమయమైన పరిస్థితుల మధ్యలో మనుషుడు కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాడు. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మరొక్కసారి మరొక అవకాశం ఇచ్చి దేవుడు మన జీవిత యాత్ర ముగించక మునిపే, దేవుడి సృష్టిని కనుక ముగించక మునిపే నీకు నాకు మరొక అవకాశం ఇచ్చి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న ఆయన మాట ఆలకించడానికి కొరకాయ సవినముగా శ్రద్ధతోటి కొన్ని నిమిషాలు ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. నా భాగం రండి. కీర్తన గ్రంథం 81వ అధ్యాయం. కీర్తన 81 2 వచనాలు చదువుకుందాం. మొదటి 8వ వచనం చదువుతున్నాను. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. తర్వాత 11వ వచనం చదువుతున్నాను. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత. దేవుడు ఈ పరిశుద్ధ లేఖన భాగములను ఈ రాత్రికాల సమయం కొరకాయ ప్రియమైన కుటుంబం కొరకాయ చేరి వచ్చిన మన కొరకాయ ఆశీర్వదించి దీవించును గాక. అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఓ మనుషుడా, అయ్యో ఓ నా కుమారుడా, అయ్యో ఓ నా కుమార్తె, నీవు నా మాట విని ఎడల నీకు ఎంత మేలు. ఎందుకు వాడు మాట్లాడుతున్నాడు? ఇందాక జ్ఞాపకం చేశా. ప్రతి ఇంటిలో నానా విధములైన మరణకరమైన రోగముల చేత, మానవ విధమైన భయంకరమైన పరిస్థితుల చేత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు పొందబడుతున్నాడు. కారణం దేవుడు అనుగ్రహిస్తున్న మేలును పక్కన పెట్టాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను పక్కన పెట్టాడు. దేవుడు ఇచ్చే క్షేమాన్ని పక్కన పెట్టాడు. మనుషుడు సొంతగా ఆలోచించడం ప్రారంభించాడు. తన ఆలోచన దేవునికి వ్యతిరేకంగా పోవడం ప్రారంభించింది. తన ఆలోచన దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ప్రారంభించింది. ఆ విధముగా మానవుడు తన జీవిత యాత్రలో దేవుడు ఇచ్చిన మేలులను తనను తానుగా దూరము చేసుకుంటూ దేవుడు దూరించాలని గుర్తుపెట్టుకోండి. మనుషులమైన మనమే మన జీవిత యాత్రలో దేవుడు అనుగ్రహిస్తున్న మేలులను దూరం చేసుకున్నా. అందుకొని కేక వేస్తున్నాడు. అయ్యో ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, నీవు నా మాట వితే నీకు ఎంత మేలు. ఆ మాటలోనే మనకు అర్థమవుతుంది. ఆయన మాట వింటే మనకేంటిది? ఆశీర్వాదం, మేలు. ఆయన మాటకు వెలుపట నీకు ఆశీర్వాదం లాగా కనబడే మాయ చేసే, నిన్ను మోసము చేసే మేలు చాలా చాలా ఏమవుతుంది? మిరమిట్లు గొలిపినట్టుగా. అసలు బంగారాన్ని కనుక దొంగ బంగారాన్ని పెడితే ఏది బాగా కనబడుద్ది? దొంగ బంగారం బాగా మెరిసిపోతుండగా కనబడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం పెట్టండి, ఆరోగ్యమైన పాడు చేసే ఆహారం పెట్టండి, ఏది బాగా కనబడుతుంది? చెప్పండి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారం చక్కని గుమగుమ వాసనలు వస్తాయి, చక్కగా కలగ కనబడుతుంది, చక్కగా తినటానికి బాగా నాలుకగా ఎలాగుంటుంది? రుచికరంగా ఉంటుంది. ఏమైనా వాళ్ళరా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యకరమైన వాటికి మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో దాని వైపు కన్నెత్తి కూడా చూడబుద్ధి కాదు. ఆరోగ్యాన్ని పాడు చేసేవంటే మనకెంతో ఇష్టం. దేవుడు అంటున్నదే, నీ కంటికి మేలుకరముగా, ఆరోగ్యకరముగా, ఆశీర్వాదకరముగా, రుచిగా, మంచి సువాసన వెదజల్లుతూ ఉన్న వాటి జోలికి పోయి నీకు నీవుగా మోసపోవద్దు నా కుమారుడా, నా కుమార్తె అని చెప్తున్నాడు. త్రాగటానికి ముందుగా ఆ బాటిల్లో ఉన్నటువంటి యొక్క అది గ్లాసులో పోస్తే ఎలాగుంటుందట? ఎలాగుంటది? బైబిల్లో ఉంది మాట, నా మాట కాదు.
రెండు సామెతల గ్రంథం, సామెతల గ్రంథం పక్కకు పోండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 30వ వచనం నుంచి 30. ద్రాక్షరసముతో ప్రొద్దుపుచ్చు వారికి కదా కలిపిన ద్రాక్షరసము రుచి చూడ చేరు వారికే కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగాను గిన్నెలో తలతలలాడుతుందంట. ఏంటిది? గిన్నెలో తలతలలాడుతా ఉంది. తలతలలాడేది చివరికి నిన్నేం చేస్తుంది మనకు తెలుసు. ప్రియమైన జ్ఞాపకం చేసుకోవాలి, గిన్నెలో అది తలతలలాడుతూ ఉంది. రా రా తీసుకో తీసుకో అని నిన్ను పేరు పెట్టది పిలుస్తుంది. గిన్నెలో తలతలలాడుతున్న అది నిన్ను ఆహ్వానించి నీ చేత దానిని రుచి చూపించి దానిని త్రాగించి నీ జీవితాన్ని తన హస్తగతంలో చేసుకో. ప్రియమైన సంఘమా, మనకు హాని కల్పించేది ప్రతిదీ చాలా రుచికరంగా ఉంటుంది, చాలా కంటికి రమ్యంగా ఉంటుంది, వాసనలకు అద్భుతంగా గుమగుమలాడుతూ ఉంటాయి. కానీ మేలు చేసేవి తలతలలాడవు, కంటికి రమ్యంగా కనబడవు, నాలుకకు రుచికరంగా ఉండవు. కానీ అవి మనకు శ్రేయస్కరమైనవి, అవి మనకు ఆరోగ్యకరమైనవి, అవి మన జీవితాలకు ఎంతగానో క్షేమాన్ని తీసుకొని వచ్చేవి. కానీ మానవుడు తన జీవితంలో దేవుడు శ్రేష్టమైన పెట్టిన వాటి వైపు మనుషుడు ఏం చేయట్లేదు, వెళ్ళట్లేదు. ఏమన్నాడు? విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం చదువుతున్నాను. 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలములో దేవుడి కాడి మోయటం నరుడికి మేలని చెప్పాడు. ఎంతమంది దేవుని కాడి కింద యవనస్తులున్నారు చెప్పండి? దేవుని కాడి తప్ప మరి ఏ కాడిని పోయటానికి ఈరోజు కుర్రకారు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. దేవుని వాక్యం చెప్పింది, రే నీ భవిష్యత్తు ఎరిగిన వాడిని నేను, రే నీ జీవితాన్ని నీ చేతులారా నీవు నాశనం చేసుకోవా కదా, ఒక ప్రబుద్ధుడా, ఒక దరిద్రుడా, జాగ్రత్తరా, నా కాడికి దగ్గరారా, నీకు మేలవుతుంది. నువ్వు శ్రేష్ఠుడు కలిగి జీవితంలో జీవిస్తావురా, నువ్వు బాగుపడతావురా, భవిష్యత్తులో అనేకులకు దీవెనకరంగా ఉంటావురా అని దేవుడు కేక వేసి చెప్తుంటే వినేవాడు ఎవడున్నాడండి? వినేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. రాయబడిన మాట ప్రసంగి గ్రంథములు 11వ అధ్యాయములు, నీ యవన కాలములు తిను తాగు సుఖించు, నీ మనసుకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగు. నీ యవన కాలం గతించబోతుంది, నీ తర్వాత కాలం గతించబోతుంది. అయితే జాగ్రత్త జాగ్రత్త, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణగా తెచ్చుకో, జ్ఞాపకానికి తెచ్చుకో. అవును ప్రియమైన సంఘమా, ప్రియమైన సోదరి వచ్చిన సోదర సహోదరి, జీవిత యాత్రలో మన జీవితాలను ఒక్కసారి పరిశీలన చేసుకున్నాం. ఈ నూతన సంవత్సరంలో కొత్త బట్టలు వచ్చాయి, కొత్త రకరకాలుగా స్టార్లు వచ్చాయి, లైటింగ్లు వచ్చాయి, అన్ని వచ్చాయి. నీ బ్రతుకు మారిందని అడుగుతున్నా నిన్ను, నీ జీవితం మారిందని అడుగుతున్నా నేను. దేవుడి కాడి కింద ఉన్నావా, ఇంకా సారాయి కాడి కింద, పేపరకర కాడి కింద, పేకర కాడి కింద, వ్యభిచారం,
జాగ్రత్త కాడికి నీ బతుకుతున్నావు ఈ రాత్రికి ఆ సమయంలో. సహోదరుడా, సహోదరి, దేవుడితో మాట్లాడు. అయ్యో ఓ నా కుమారుడా, అయ్యో ఓ ఇజ్రాయేలు, అయ్యో. దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి ఒక మాట గుర్తుకొస్తుంది, చదువుదాం రండి. మత్తయి సువార్తకి వెళ్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చి చదువుతున్నాను. 37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపొచ్చు, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనును, అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని కాని మీరు వల్లగా 2024 సంవత్సరం వరకు చూశాడు. 2025 సంవత్సరం 5వ రోజు వరకు యెరూషలేమా, యెరూషలేమా, వైఖరిలో ఉన్న, ఊళ్ళో ఉన్న వారులేరా, పనిలో ఉన్న వారులేరా, ఓ వైఖరిలో ఉన్న సహోదరుడా, సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. సహోదరుడా, సహోదరి, నిన్ను ఎన్నో మార్లు నా రెక్కల క్రింద నిన్ను భద్రపరుచుకోవాలని, నీకు క్షేమంగా ఉంచాలని నేను ఆశిస్తూ, నీకు ఆరోగ్యం ఇస్తూ, నీకు దినము నిన్ను కాపాడుతూ, భద్రపరుస్తూ, నీకు కావలసిన ప్రతి దానిని కూడా అనుకూలపరుస్తూ చేస్తూ ఉంటే నీవు వల్లకపోతున్నావురా, నీవు వల్లకపోతున్నావు. యెరూషలేమా, యెరూషలేమా, ఇక్కడ నీ పేరు పెట్టుకో, నీ ఊరు పెట్టుకో. వైకుల్లా, నేను ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉన్నాను. నేను నా దగ్గర తెచ్చుకొని భూ సంబంధంగా, పర సంబంధంగా ఆశీర్వించాలని కోరుతున్నాడు. కానీ నీవు నన్ను విడిచిపెట్టి ఏం చేస్తున్నావు? వెళ్ళిపోతున్నావు. నన్ను విడిచిపెట్టి ఇష్టానుసారంగా లోకములో ఏదో మేలు ఉందని పరుగులెడుతున్నావు. ఓ ఎవరినా, నీ యవన కాలములో నా కార్యము ఇట్లా నీకు మేలురా, నీకు ఆశీర్వాదం, నీకు క్షేమం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా లోబడదామా? దేవుని మాటకు విధేయత చూపిస్తావా? ఆనాడు యెరూషలేము దేవుని కాకలకు లోబడక ఏమైపోయింది? చరిత్ర చెప్తుంది. చరిత్ర క్రీస్తు శకం 70వ సంవత్సరం రోమా సైన్యాధిపతి టైటస్ యెరూషలేముకు దండెత్తాడు. వెళ్ళాడు, కనబడిన వాడిని కనబడినట్టుగా నరికతో వేశాడు. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క రక్తం కాలువలో ఏమైంది? ప్రవహించింది. వెళ్ళిపోతూ యెరూషలేము పట్టణాన్ని, ప్రాకారాన్ని కూలదోసి నిప్పు పెట్టేనాడు. అదే స్థలములో రేపు మాపు యెరూషలేము మందిరం కట్టడానికి కొరకు ప్రణాళిక సిద్ధపరిచారు ఇజ్రాయెల్ దేశం. నేను చెప్తున్నాను, బూటకన్నా నాటకమే, కథలు కాదు. పేదరాజు పెద్దమ్మ కథలుగా చెప్తుంది. నేను దేవుని మాట ఆలకించకుండా వెళ్ళిపోయిన యెరూషలేము నామ రూపాలు లేకుండా అయిపోయింది. వైఖరిలో ఉన్న ఓ ప్రియమైన సహోదరి, ఓ అన్న, అక్క, దేవునితో మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అయ్యో వైఖరిలో ఉన్న సహోదరుడా, సహోదరి, నీవు నా మాట వింటే నీకెంతో మేలు.
దేవుడి మాట వినటానికి కొరకై ఎందుకు తడపటాయిస్తున్నావు? ఇంటిలో ఉన్న నీ భార్యని మోసం చేయొచ్చు, ఇంటిలో ఉన్న నీ భర్తని మోసం చేయొచ్చు, కన్న అమ్మ నాన్నను కూడా మోసం చేయొచ్చు, కన్న బిడ్డలను మోసం చేయొచ్చు, అన్నదమ్ములు మోసం చేయొచ్చు, అక్కచెల్లెలను మోసం చేయొచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఎన్నడు ఎవరిని కూడా ఏం చేయడు? మోసం చేసేవాడు కాదు. ఆయన స్వభావానికి విరుద్ధం అది, ఆయన స్వభావానికి విరుద్ధం. అలాంటి నమ్మదగిన దేవుడు, శ్రేష్టమైన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉండగా, వైఖరిలో ఉన్నా, పనిలో ఉన్నా, నువ్వు ఊర్లో ఉన్నా, నువ్వు ఉన్నవాడువైనా లేనివాడువైనా, చదువుకున్నవాడు చదువు లేనివాడువైనా, నువ్వు స్త్రీవైన పురుషుడివైనా, ఎవరైనప్పటికీ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. రాత్రి సూటిగాని సంధిస్తున్నాడు. చదువురా కొన్ని లేఖన భాగాలు రండి. వచనం యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 21 చదవండి. 21. అయ్యో ఏంటట? నమ్మకమైన నగరం వేశ్య ఆయనే. అది న్యాయముతో నిండి ఉండెను. అది న్యాయముతో నిండి ఉంది. ఒకప్పుడు నీతి దానిలో నివసించెను. దానిలో ఒకప్పుడు ఏం చేసింది? నీతి నివసించి నమ్మకముగా న్యాయముగా ఉన్నట్టు యొక్క పట్టణం వేషమైపోయింది. ఈ రోజు ఎక్కడ చూసినా అక్రమం, దుర్నీతి, దుర్మార్గత, బలత్కారం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం అనుకుంటాను రండి. కీర్తన 55వ అధ్యాయం చదువుతారా? 9వ వచనం నుంచి. పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచూ ఉన్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలన చేయుము, వారి నాలుకను ఛేదించుము. రాత్రింబగళ్ళు వారి పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచూ ఉన్నారు. పాపమును, చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యన నాశన క్రియలు జరుగుతున్నాయి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో జరుగుతూ ఉన్నాయి. చాలంతే. ఈరోజు వైఖరిలో ప్రతి వీధిలో లేదా పాపం. ఉన్నవాడు ఉన్నంతగా పాపం చేస్తున్నాడు, లేనివాడు లేనంతగా పాపమా? స్త్రీ అని లేదు, పురుషుడు లేదు, కుర్రాడు లేదు, కుర్రమ్మాయి లేదు, తాడా తమరు లేదు. నేను ఒక ఫోన్ వచ్చింది. అన్నా కేరిగా నీ ఒక విషయం చెప్తాను, చెప్పమ్మా. దుఃఖకరమైన, వేదనకరమైన మాట. ఇలాగేలాగా జరిగింది. ఏం జరిగింది? అమ్మకి చెప్పకుండా, నాన్నకి చెప్పకుండా కూతురు వెళ్ళిపోయింది. చివరికి ఫోటో పెట్టారట పెళ్లి చేసుకొని. ప్రియమైన వాళ్ళరా, అమ్మ నాన్న గుండె ఎంత బరువెక్కుంటుంది, ఎంత బరువెక్కుంటుంది చెప్పండి. పట్టణములో బలత్కార కలహములు ఉన్నాయి. రాత్రింబవళ్ళ పట్టణ ప్రాకారముల మీద భయంకరమైన పాపము, చెడుతనము దానిలో జరుగుతున్నాయి. దాని మధ్య నాశన క్రియలు. ఏడులో ప్రవహించలేదా? క్రిస్మస్ రోజు ఏడులో ప్రవహించలేదా? తాగుడు, సారాయి, బ్రాందీ, విస్కీలు 1వ తారీఖు. ప్రియమైన సంఘమా, దేవుడు ఎంత మనస్తాపన చెందుతున్నాడో, దేవుడు ఎంతగా దుఃఖపడుతున్నాడో, వేదన పడుతున్నాడో మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, నీకు బాధ లేకపోవచ్చు, కానీ నిన్ను పుట్టించిన, నిన్ను కాపాడుతున్న, నీ కొరక సమస్తమును ఇస్తూ ఉన్న ఆ దేవుడికి ఎంత గుండె కోతో తెలుసునా? ఎంత వేదనో తెలుసా?
ఆ వేదనతోనే మాట్లాడుతున్నాడు ఈ మాట. ఈ రాత్రి దేవుని మాట వినటానికి కొరకే, అయ్యో నమ్మకమైన నా నగరం, అయ్యో నీతితో నింపబడిన నా నగరం, అయ్యో న్యాయముతో నింపబడిన నా నగరం ఎట్లు వేశ్య అయిపోయిందట పక్షుల. అవును, ఈనాడు ఎక్కడ చూస్తున్నా పాపం, దుర్మార్గత విలయ తాండవం ఆడుతూ ఉన్నది. టాప్ టు బాటం ఎక్కడ చూసినా సరిలేని పరిస్థితులు, ఎక్కడ చూసినా లంచగొండితనం, ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా దుర్నీతి, ఎక్కడ చూసినా మనుషుడు దేవుని నీతిని పక్కన పెట్టేశాడు, తన సొంత నీతిని స్థాపించడానికి కొరకు పూడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రోమీ రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుతున్నాను వచనం 3వ వచనం నుంచి. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోను గురించి దేవుని నీతికి. అవును, ఈరోజు పరిస్థితి అదే. దేవుడి నీతిని, న్యాయమును, మోరల్ వాల్యూస్ను పక్కన పెట్టేశాడు. మానవుడు తన సొంత నీతిని స్థాపించి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటున్నాడు. ఉద్ధరించడం కాదు కదా, జిగటగల దొంగ ఉయిబులోనికి ఎలాగ ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతున్నాడు, అలాగన వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, గ్రామాలుగా, పట్టణాలుగా, దేశాలుగా సర్వనాశనము అయిపోతుంది. ఎవరాడు? జ్ఞాపకం చేసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో మన జీవిత అంతరంగములు దేవుడు స్కానింగ్ చేస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు స్కానింగ్ చేస్తున్నాడు. ఈ రాత్రి అయినా సరే దేవుని మాట ఆలకించడానికి కొరకై సిద్ధపడకపోతే నీ కోతిని నువ్వే తీసుకుంటావు, నీ నాశనములకు నువ్వే ఉత్తరవాది అవుతావు. దేవుడిది ఎన్నడూ కూడా. మనుషుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? 10వ అధ్యాయం కీర్తన గ్రంథం 10వ అధ్యాయం. ఇన్ని దౌర్భాగ్యమైన పనులు చేస్తూ మానవుడు దేవుని గురించి ఏమంటాడు చూద్దామండి. 4వ వచనం నుంచి. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు దేవుడు లేదని వారు ఎల్లప్పుడూ గమనించాలి. 5వ వచనం. వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించురు, నీ న్యాయ విధులు ఉన్నతమైనవి, వారి దృష్టికి అందకుండును. అంతేకాదు 7వ వచనం. లేదా 7వ వచనం. వారి నోరు శాపముతో, కపటముతో, వంచనతో నిండి ఉన్నాయి, వారి నాలుగు కింద చెడును పాపమును ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరికి ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ అధ్యాయం అంతా చదవ నిండుకెళ్ళిన తర్వాత మానవుడు లెక్క లేకుండా ప్రవర్తన. 73వ కీర్తన 73 కీర్తన గ్రంథము 73వ అధ్యాయం చదువుతున్నాను, గమనించండి. వచనం 6వ వచనం నుంచి. వారు గర్వము కంఠహారము వలె వారు చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారి బలత్కారము ధరించుకొనురు, క్రూము చేత వారి కన్నులు మెరగలైనవి, వారి హృదయాలోచన బయటకు కానవచ్చుతున్నవి, ఎగతాళి చేయొచ్చు, బలత్కారము చేత జరుగు కీడుని గురించి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడుదురు, ఆకాశము తొట్టు వారు ముఖమెత్తుదురు, వారి నాలుకలు భూసంచారము చేయును, వారి జనము వారి పక్షమున చేరును, వారి జలపానము సమృద్ధిగా. దేవుడు ఎట్లు తెలుసుకొను, మహోన్నతునికి ఏందంట? మహోన్నతుడికి తెలివి ఉందా? ఈ తెలివి తక్కువ దద్దమ్మ దేవుడు అంటున్నాడు, మహోన్నతునికి ఏముందా అంటున్నాడు? తెలివి ఉందా? నిద్రపోతున్నాడా? దేవుడుంటే ఎందుకు ఇట్లా జరగాలని దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నా ఓ సహోదరి,
దేవుడిది కాదురా తప్పు, నీది నాది. మనం చేతుల పాడు చేసుకొని బతుకును, పట్టణాన్ని దేశాన్ని పాడు చేసుకొని దేవుడి మీద పాడు చేస్తే ఎవడరా? దేవుడికి తెలియలేదా? అయినా నీ మాటలను వింటూ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ 2025వ సంవత్సరం ఈ జనవరి మాసంలోనైనా నువ్వు మార్పు చెందుతానేమోనని. నువ్వు చచ్చే పాతాళంలో పోకుండా చచ్చి నరకము తప్పించుకొని పరలోక రాజ్యములో ఆయనతో పాటు ఉండి ఆ రాజ్యములో ఉంటామని నీతో మాట్లాడుతూ రాత్రి అవకాశం ఇస్తున్నాడు నిన్ను. అయ్యో నమ్మకమైన నగరమా, న్యాయమైన పట్టణమా, యథార్థమైన పట్టణమా, ఓ అయ్యో సరైన మనుషుడా, నువ్వెందుకు అలాగైపోయావు? వైకులలో ఉన్న సోదరి ఎందుకు ఎలాగైపోయావు? ఎందుకు ఎలాగైపోయావు? రండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల వైకలులో ఉన్న చిన్నోళ్ళారా, పెద్దోళ్ళారా, యవనస్తులారా, యవనస్తులారా, వృద్ధులారా, చెవియొగ్గి నా యొద్దకు రండి. చదువురా. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏమి కొడతారు? బ్రతుకుతారు. ఇప్పటికైనా సమయం ఇచ్చింది పోయలేదు. ఆయన బతికిచ్చేది ఏంది? మేము బతకట్లేదు అంటావేమో. వెంటనే వచ్చేస్తుంది మనకి. ఏంది ఆయన చేసేది? ఆయన బతికిచ్చేది ఏంది? అవును, దేవుడు బతికించట్లేదా నిన్ను? సూర్యుడి వెలుగు నీ అబ్బ సొమ్మ, ఆకాశం పడే వర్షం నీ అయ్యగారి సొమ్మ, నువ్వు పీల్చుకునే గాలి కనుక మీ అయ్యగారు ఇచ్చాడు నీకు. నీ పొలంలో పెట్టుకుంటే నీళ్లు మీ అమ్మగారు ఇచ్చాడు నీకు. ఎవరివి? దేవుడు ఉచితముగా ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి కొరకే సూర్యుడు వెలుగును కొనసాగింపజేస్తున్నాడు. తన చుట్టూ తాను తిరిగినట్లుగా, దాని చుట్టూ భూమి తిరిగినట్టుగా, భూమి చుట్టూ చుదురు తిరిగినట్టుగా చేస్తూ ఉంటే బతుకుతున్నావురా నీవు. నీకు అర్థం కావట్లేదేమో. ఒక రోజులో బతకాలంటే, నువ్వు తిరిగి అడగాలంటే నీకు సూర్యుడి చుట్టూ భూమి తిరగాలి, భూమి చుట్టూ చంద్రుడు తిరగాలి. అవి తిరిగితేనే నీకు బతుకిక్కడ. తెలుసా నీకు? నీ వ్యాపారం బాగుపడాలన్నా, నీ పొలం పడాలన్నా, నీ చదువు చదవాలన్నా, నీ ఉద్యోగం చేయాలన్నా, నువ్వు పని చేసుకోవాలన్నా, నీకు తెలియకుండానే సృష్టిని నీ కొరకే పని చేపిస్తున్నాడు. దౌర్భాగ్యురాలా, దౌర్భాగ్యుడా! ఏమి చేయట్లేదు అనుకుంటున్నా, ఆయనకి తెలివి అనుకుంటున్నా. నీవక్కడే తెలివి కలిగిన వాడువా, నీవక్కడే జ్ఞానివా. తెలివి తక్కువ మాటలు మాట్లాడవాకు. సంఘమా, హిస్టరీ తిరిగాయి, సైన్స్ తిరగా నీకు చెబుతుంది. సూర్యుడి చుట్టూ భూమి తిరగకపోతే ఏమవుతుందో, భూమి చుట్టూ చంద్రుడు తిరగకపోతే ఏమవుతుందో ఒక్కసారి ఈ సైన్స్ పుస్తకాలు జ్ఞానం ఉంటే తిరిగితేటండి తిరిగాయి. ఎవరు తిప్పుతున్నాడు? మీ అయ్యారు తిప్పుతున్నాడా? దానికి నువ్వేం జనరేటర్లు పెట్టా? దానికి సప్లై ఇచ్చావు. అక్కడ కరెంటు పోతే ఆ గవర్నమెంట్ చుట్టుకుంటాం. మంచి ఎండాకాలం చక్కగా ఏసీ వేసుకున్నావు, ఫ్యాన్ వేసుకున్నావు, బాగా తింటున్నావు. సడన్గా ఏమైంది? కరెంటు పోయింది. ఇప్పుడు ఎట్లుంటుంది నీకు? చెమట్ల బట్టి ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామని నాన్న తిప్పలు పడతాం. కానీ సంవత్సరాల నుండి సంవత్సరంతో వరకు నీ కొరకే సూర్యుడిని వెలుగును ప్రసరింపచేస్తున్నాడే. నీ ఇంటిలో ఉన్న కరెంటుకు బిల్లు వస్తే బిల్లు కట్టాలి నువ్వు. మరి సూర్యుడికి ఎవరికి నువ్వే కడుతున్నావా? సొమ్మ నువ్వే కడుతున్నావా? ఆకాశం మంచు కనుక ఆకాశం వర్షం ఇవన్నీ ఎవరు ఇచ్చినవి? దేవుడు ఆయా కాలములలో ఆయా విధములుగా ఉండటానికి కొరకాయ దేవుడు మానవులమైన మనక్షేమం కొరకాయ వీటన్నిటిని ఏం చేస్తున్నాడు?
శాస్త్ర విజ్ఞానం చెప్తుంది, చాలాసార్లు చెప్పాను. సూర్యుడికి భూమి, జాగ్రత్త వినండి, సూర్యుడికి భూమి మధ్యలో ఒక అడుగుగా తగ్గిందంటే కొన్ని లక్షల కిలోమీటర్లు ఉంది. ఈ లక్షల కిలోమీటర్లు సూర్యుడికి భూమి గారు ఒక అడుగుగా దగ్గరికి వెళ్ళిందంటే ఒక 5 నిమిషాల్లో ప్రపంచం మొత్తం ఐసులాగా గడ్డబట్టిపోతుంది. 5 నిమిషాలు చాలు. కానీ ఒక్క అడుగు కూడా భూమిని సూర్యుడికి దగ్గరగా వాడి కూడా దాని కక్షలో అది తిరిగినట్టుగా చేస్తున్నవాడు ఎవడు? ఏ పార్టీ, ఏ నాయకుడు, ఏ శాస్త్రవేత్త? అదే విషయంలో సూర్యునికి భూమి ఒక అడుగు దూరం వెళితే విత్ ఇన్ 5 minutes లో మొత్తం తగలబడి బూడిదైపోతుంది. 2 నిమిషాలు, ఒక్క అడుగు చాలు. ఒక్క అడుగు. నేను చెప్తున్న మాట కాదు, శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. అయినా ఇన్ని సంవత్సరాల నుంచి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నాడు, ఆ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. అలాగే తిరగబట్టే మనకు చలికాలమని, వర్షాకాలమని, ఎండాకాలమని ఆకురాలు నువ్వేం తీసుకొచ్చావక్క? ఓ అన్నా, దేవుడికి తెలివిలేదా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. చెవి యొగ్గి నా యొద్దకు రండి, నీ విని ఏమవుతావు? బ్రతుకుతావమ్మా. చదువురా, నేను మీతో నిత్య నిబంధన చేసుకుంటున్నాను. దావీదునకు చూపిన శాశ్వతమైన ప్రేమను మీకు నేను చూపిస్తా. చదవండి, యెషయా గ్రంథం 1:18. నేను ముగిచ్చేస్తాను, 9 వాక్యాలు ముగిచ్చేస్తాను చెప్పానుగా. ఇంకా 7 నిమిషాలు ఉంది. యెహోవా ఈ మాట దేవుడు నాకు సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. రండి, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమ వలె తెల్లనివైనను, కెప్పు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వచ్చేవారు. మీరు సమ్మతించి రాత్రిలో వైకోళ్ళు గ్రామంలో ఉన్న, నువ్వు పనిలో ఉన్న, ఊర్లో ఉన్న సమ్మతించి నా మాట విని ఎడల నీవు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తావు. సమ్మతించక తిరుగుబడితే నిశ్చయముగా నీవు ఖడ్గము. ఈ రాత్రి దేవుడు నీ ముందు పెడుతున్నాడు మాట. నా మాట వింటే సమ్మతించి నేను శ్రేష్టమైన వ్యక్తిగా చేస్తా. సమ్మతించకుండా ఇంతకు ముందు 2024లో ఎలా చేసుకుంటూ వెళ్ళారో ఈ 2025 సంవత్సరం 5వ రోజు కూడా ఈ రోజు కూడా అలానే చేస్తూ సమ్మతించకుండా పోతే నీ పతనాన్ని నువ్వే తెచ్చుకుంటా. సహోదరుడా, సహోదరి, కాబట్టి దేవుడి మాటకు మనం ఏం చేద్దాం? లోబడదాం. అయ్యో ఓ ఇజ్రాయేలు, నీవు నా మాట విని ఎడలా నీకెంత మేలు. అదే 81వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇక్కడ నేను 5 తలంపులు చెప్పి ముగిచ్చేస్తా, షార్ట్ కట్. ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఎంత మేలు. ఇప్పుడు ఈ 2వ మాట గమనించాలి. ఇజ్రాయేలు వైకోలులో ఉన్న నా ప్రియమైన సహోదరా, సహోదరి, దేవుని పోలికగా సృష్టించబడిన మనమందరం కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, ఊళ్ళు వేరు కావచ్చు, కానీ మనమందరం ఎవరమో ఆయన బిడ్డలం, ఆయన సంతానం, ఆయన సృష్టి, ఆయన చేతులలో మనలను తల్లి గర్భములు మనకు రూపమును ఏర్పరిచారు. నిన్ను స్త్రీగాను, నన్ను పురుషుడిగాను, నిన్ను తెల్లగా, నన్ను నల్లగా దేవుడే కలుగ చేశాడు. నిన్ను పొట్టిగా, నన్ను పొడవుగా చేశాడు. ఆయన కలుగ చేసిన సృష్టిలో ఉన్న మనం మన జీవితాలను గురించి చదువురా. ఇజ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత. వైకలులో ఉన్న గ్రామస్తులారా, ఈ రాత్రి 2025వ సంవత్సరం ఈ మొదటి 5వ రోజున
నీవు ఆయన మార్గమును అనుసరించిన ఎడల నీకు ఎంత మేలు. 5 రకాలైన మేలు చెప్పి ముగిచ్చేస్తాను. 5 రకాలైన మేలు. ప్రియమైన వారరా, నెంబర్ 1 రండి, కీర్తన గ్రంథం 119 3వ వచనం చదవండి. 119:3. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును. మొదటి ఆశీర్వాదం, ఈ రాత్రికాల సమయంలో వైకుల గ్రామమును విడిచిపెట్టక ముందుగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన మార్గములను నీవు అనుసరిస్తే వచ్చే మొట్టమొదటి మేలు, దేవుడు నీ పాపముల నుంచి నేను బయటకు తీసుకొస్తాడు. నీ అపరాధములను క్షమిస్తాడు. నీవు గతములో చేసిన ప్రతి పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ పాపమును నీవు తీసుకేసుకోలేవు. నా పాపాన్ని నేను తీసివేసుకోలేను. మనకి తెలుసు వేమన శతకములో ఉన్నటువంటి విషయాలు. వెళుతూ వచ్చిందంట తీర్థయాత్రకు, చెప్పాడట, అమ్మా ఈ నాణ్యాన్ని నీ కొమ్ముకు కట్టుకొని అక్కడక్కడ మునుగుతావు కదా, అక్కడికి వెళ్తావు కదా, అంత అయిపోయిన తర్వాత నా దగ్గరకు రామ్మా. చివరికి తిరిగి వచ్చిన తర్వాత ఆ నాణ్యాన్ని కొడుకు అడిగి తీసుకున్నాడట. ఏమ్మా నాణ్యం అట్టనే ఉంది, ఏం మారలేదే అన్నాడట. నువ్వు ఎక్కడ మునిగినా ఏమి చేసినా, దేవుడి మందిరానికి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసిన, స్టార్ కట్టించిన, మందిరానికి లైటింగ్ వేయించిన, మందిరానికి ఫ్యాన్ ఎత్తే నా పేరున్నారు అక్కడ. ఇలాంటి దౌర్భాగ్యత అయిపోయింది క్రైస్తవత్వం. బెల్లగొంటే అక్కడ నా పేరుండాలి. నీ బతుకులో దేవుని చదువుకు నీ పేరు కావాలా? ఫ్యాన్ ఇస్తే నీ పేరు కావాలా? సున్నం కొట్టిస్తే నీ పేరు కావాలా? మరి దేవుడికి ఏమనాలి? నీకు ప్రాణమే పెట్టేలే. సహోదరి సహోదరుడా, క్రైస్తవత్వం దరిద్రం పట్టింది. క్రైస్తవుడు ఈరోజు క్రైస్తవుడిగా అసలు బతకడే. ఎక్కడికి వెళ్తున్నావు, ఏమేమి చేస్తున్నావు, నీ జీవిత యాత్రలు నీ బ్రతుకో మారటలే. మాట్లాడుతున్నాడు దేవుడు, నా మార్గములలో నువ్వు నడుచుకున్నట్లయితే నీ పాపముల నుండి నీకు విడుదలిస్తా. మొదటి మేలు. ఎందుకు? పాపము వలన వచ్చు జీతమే మరణం, దాని తత్ఫలితమే నిత్యమైన నరకాగ్ని గుండం. పాపం అంటే ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే పాపం ఒకటి ఉంది. విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. ఇలా కొన్ని విషయాలున్న బైబిల్లో చూపించే టైం కాదు. మనమందరము త్రోవ తప్పి ఏకముగా దేవుని దృష్టికి పాపము చేసిన వారమే. అలాంటి మనలను ఆయన మార్గమును నడుచుకుంటే మొదటి మేలు పాప క్షమాపణిస్తాడు. మన పాపములను కడిగి పవిత్రపరుస్తాడు. మరి ఎన్నడూ ఆయన వాటిని జ్ఞాపకం చేసుకోడు. మొదటి మేలు ఇది. రెండో మేలు రండి. రెండో మేలు కీర్తన గ్రంథం, లేకపోతే ద్వితీయోపదేశకాండం 28:9 చదవండి. ద్వితీయోపదేశకాండం 28:9. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొనిన ఎడల, ఆయన మార్గములలో నడుచుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు, దేవుడు నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. నిన్ను ప్రతిష్ఠిత జనముగా స్థాపిస్తాడట. రెండోది, ఆయన మార్గములలో ఈ రాత్రి నువ్వు డిసైడ్ చేసుకుంటే నడవటానికి డిసైడ్ చేసుకుంటే, మొదటిది పాపముల నుంచి పాప పరిహారం ఇస్తాడు. రెండవదిగా నీ జీవితాన్ని ఏం చేస్తాడు? స్థాపిస్తాడు. తనకు ప్రతిష్ఠితమైన జనాంగముగా నిన్ను స్థాపించుకుంటానికి సిద్ధపడుతున్నాడు. దేవుడే నిన్ను స్థాపిస్తే భూమి మీద నీకు ఎవడక్కర్లేదు. రెండో విషయం ఆశీర్వాదం. మూడోది రండి, కీర్తన గ్రంథం 37:34 చదవండి. క్షమించిన మొదటి రాజుల గ్రంథం 2:3 మూడోది ఇక్కడికి వద్దాం. మొదటి రాజుల గ్రంథం 2:3.
నీ దేవుడైన యెహోవా దావీదు తన కుమారుడు సొలొమోనుకి చావబోయే ముందు చెప్తున్న మాటలు చదవమ్మా. నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఓ సొలొమోను, నీ దేవుడైన యెహోవా నాకు అప్పగించింది ఎలా నేను కాపాడాను, నువ్వు కూడా నాకు కాపాడినట్లయితే చదువమ్మా. ఆయన మార్గములను అనుసరించిన ఆయన మార్గములను అనుసరిస్తే నీవు ఏ పని పూనుకొనినను నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకో. అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మం అంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీయుల రాజ్య సింహాసనము మీద ఆసీనుడకు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ఆ పదం కోసం వచ్చినంత దూరం. మొదటిది పాపమును క్షమిస్తున్నాడు, రెండవదిగా ప్రతిష్ఠిత జనముగా నేను స్థాపిస్తున్నాడు, మూడవదిగా నేను స్థిరపరుస్తున్నాడు. నువ్వు ఎక్కడికి తిరిగినా ఏ పని చేస్తున్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీ పిల్లలకు తోడుగా ఉండి నిన్ను నీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడు. కావాలా నీకు మేలు? ఇది మూడవది. నాలుగవది వచనం 30 అధ్యాయం ద్వితీయోపదేశకాండము 16 వచనం 30:16. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడు యెహోవా చాలు. నాలుగవది ఆయన మార్గములను నువ్వు అనుసరించి నడుచుకుంటే ఈ 5వ తారీఖున తీర్మానం చేసుకుంటే, అయ్యో నా మాట వింటే నీకెంతో మేలు చెప్తున్నా, ఆ దేవుడే కేకలేసి చెప్తున్నాడు రాత్రికాల సమయంలో నా మార్గములను అనుసరించి నడుచుకుంటే, నాలుగవదిగా నేను నిన్ను ఆశీర్వదిస్తా. 5వ మాట ముగించేస్తాను. కీర్తన గ్రంథం 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను. 5వది ఆయన మార్గములను అనుసరించగలిగితే నేను హెచ్చిస్తానంటున్నాడు. ఇంతకంటే మీరు ప్రపంచములో చూపిస్తావా ఎక్కడన్నా? ఇంతకంటే శ్రేష్టమైన దేవుడే స్వయాలుగా నీ పక్షముగా ఈ 5 రకాలుగా ఉండాలని కోరుతున్నాడు. మనకు ప్రామిస్ చేస్తారు మన పైన నాయకులు. వాళ్ళు గెలిచిన తర్వాత ప్రామిస్ ఎటుపోతాయో కానీ మనతోటి ప్రామిస్ చేసే దేవుడు ఎన్నడు మాట తప్పడు. మాట ఇచ్చి ఎన్నడు వెనుకకు తీసుకోడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో అయ్యో వైకలులో ఉన్న ఓ నా సహోదరుడా, అయ్యో వైకలులో ఉన్న నా సహోదరి, నా మాట వింటే నీకు మేలయ్యా, వింటే మేలు. నీ పాపములను నేను క్షమిస్తానయ్యా, నరకాన్ని తప్పించి నీ పరలోక రాజ్యాన్ని ఇస్తాను. రెండవదిగా నిన్ను ఈ లోకములో స్థాపిస్తానయ్యా, ప్రతిష్ఠితమైన నా జనాంగముగా నిన్ను స్థాపించుకుంటా. మూడవది నిన్ను స్థిరపరుస్తా. నిన్ను ఎవడు కూడా ఏమీ చేయలేడు.
నీ చోటు నుండి స్థిరపరిచిన స్థలం నుంచి నిన్ను ఎవరు కూడా పెకిలించలేడు, నేను స్థిరపరిచేవాడిని. 4వది, నువ్వు నా మార్గం వచ్చినట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తా. 5వది, నా మార్గములను నుంచి నడుచుకుంటే నేను హెచ్చిస్తా. అవును, ఈ రాత్రి కావాలా? రెండు మోకాల మీదకి వద్దాం. బైబిల్ మూసేయండి, మోకాల మీదకి వద్దాం. ఒక్క నిమిషం. అయ్యో ఓ ఇజ్రాయేల్ అన్నాడు కదా, అక్కడ నీ పేరు పెట్టుకో, నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఓ యుగ భాస్కర్, నీతోనే మాట్లాడుతున్నాను రా, ప్రసంగాలు చేయడం కాదురా, నువ్వు ముందు నా మాట విని రాని, నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. మాట్లాడద్దు ఎవరు కూడా. చివరికి వచ్చేసా ముగింపు. ఏదైనా అడుగుదలగా తెలియదు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నాం. చదివిన సహోదరుడా, మరొక సంవత్సరం ఉంటామో లేదో తెలియదు. ప్రపంచం యొక్క ముగింపు దినాలివి. క్రీస్తు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకై సంఘం సిద్ధపడి పెళ్లి కుమారుడు యేసు రమ్ము అని వధువు సంఘం కేకలు పెడుతూ ఉన్నది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? క్రైస్తవ పాలనలో ఉన్న ఒక క్రైస్తవుడా, బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తున్నావు, పనికి మారిన పనులన్నీ నీవే బజార్లవి. బైబిల్ పట్టుకొని మందిరానికి ప్రార్థన చేస్తున్నావు, దరిద్రమైన మాటలన్నీ బజార్లు నీవే. ఆడిపోసుకుని మాటలన్నీ నీవే. నా ఉసురు నీకు తగల పాడైపోవుడుగా, కానీ మాట నీవి కాదా? బైబిల్ పట్టుకొని పోయి దేవుని సంఘమును దేవుడు మోసం చేస్తున్నా, దేవుని మోసం చేస్తున్న విశ్వాసే ఎంత కాలము నీ కపటమైన జీవితం. నిన్ను బట్టి ఎవరైనా మానవసం ఉందాడా? నిన్ను బట్టి ఎవరైనా జీవితం సరి చేసుకున్నాడా? నీ ఇంటిలో నీ భర్తగా మాదిరి లేదు, నీకు నీ ఇంటిలో నీ బిడ్డగా మాదిరి లేదు, నీ భార్యగా మాదిరి లేదు. మన జీవిత యాత్రలో ఎలాగున్నా క్రైస్తవులమైన మనం, క్రైస్తవేతరుడా, ఇక్కడ కూడా ఈ మాట. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఒక కులానికి కాదు, భారతదేశానికి కాదు, యావత్ ప్రపంచానికి. దేవుడు ఒక దేశానికి దేవుడు, మరొక దేశానికి దేవుడు కాకపోతే ఆయన దేవుడు ఎట్లా అవుతాడండి? దేవుడిగా దెయ్యం అవుతుంది. అది దెయ్యం అవుతుంది. మీ దేవుడు మా దేవుడు కాదని చాలా మంది తిరగరిస్తున్నారు. సువార్త చెప్పనిట్లే, పత్రిక ఇవ్వట్లే, నాలుగు మాటలు చెప్పనివ్వట్లే. ఇది మాది కాదురా, మీ దేవుడు మా దేవుడు కాదు. ప్రపంచానికి ఒకే సూర్యుడు ఉన్నాడు, ప్రపంచానికి ఒకే చంద్రుడు ఉన్నాడు. అదే గాలి పీల్చుకుంటున్నా. నీకు బాగు రాకపోతే, రక్తం రాకపోతే నువ్వు మానాడు తెచ్చుకుంటావు, మాదిగాడు తెచ్చుకుంటావు. నీకు తెలుసా రక్తం? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ కులవాడి దగ్గరికి వెళ్తున్నావా? డాక్టర్ దగ్గరికి? అక్కడ లేని ఈ కులాలు, అక్కడ లేని మతాలు ఎదుగు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. ఎదుగు దేవుడి మార్గాన్ని దూరం చేస్తున్నాయి. ఎదుగు నీ జీవితాన్ని నీవు జైకరమైన నిత్యం నరకానికి తీసుకొని వెళ్తున్నావు. వద్దు, వాడికి స్వస్తి పలుకు, వాడికి స్వస్తి పలుకు. దేవుడు అందరికీ దేవుడు. అందరి పాపముల కొరకాయ ఆయన ప్రాణం పెట్టడానికి కొరకాయ ఈ లోకములకు యేసు అనే నామములో దిగవచ్చు. ఆయన చేసిన బలియాగములో మనందరి పాపములను క్షమించావు. నా పాపమును క్షమించా. మాకు తెలియదు యేసు ప్రభు ఎవరు. మా తాత ఒక సిద్ధాంతి పని చేసేవాడు, మా నాన్న ఒక మెట్రిలో పని చేసేవాడు. అలాంటి యొక్క జీవితం మా ఇంట్లో చాలా రకరకాలుగా ఫోటోలు నా చిన్నతనంలో. అయితే యేసయ్య రక్షించుకున్నాను. సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకు కులాలతో నిమిత్తం లేదు, నీ హృదయముతో నిమిత్తం ఆయనకి, నీ జీవితంతో అవసరం ఆయనకి. ఎందుకంటే చనిపోయి నిత్య నరకానికి వెళ్ళకూడదు. ఏ భేదము లేదు, అందరినీ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ పోగొట్టుకున్న మహిమను
ఈ రాత్రి నీకు ఇవ్వటానికి కొరకాయి ఆ ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువలో చాచిన 2 చేతులు చాచి ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్తమైన వైకలులో ఉన్న సహోదరుడా సహోదరి రాని పిలుస్తున్నా. వస్తావా? కులం మార్చుకోవద్దు, నీ మతం మార్చుకోవద్దు, మదిని చెయ్యి మార్చుకో. హృదయానికి ఇవ్వు. కులాలతో ఆయనకి సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, నీ డబ్బు ఐశ్వర్యంతో సంబంధం లేదు, నీ హృదయంతో సంబంధం. నేను నా జీవితంలో 1983వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 13వ తారీఖున వేటపాలెం బీబీహెచ్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నా 16వ ఏట నా యేసయ్యను నమ్ముకున్నాను. యేసయ్య నమ్ముకొని ఇప్పటికి 42 సంవత్సరాలు. నేను చస్తే పరలోక రాజ్యానికి వెళ్తానన్న ధైర్యం నాకున్నది. వైఖరిలో నీకున్నదో అడుగుతున్నా నేను. లేకపోతే ఇంకా ప్రమాదంలో ఉన్నావు. అందుకొని అయ్యో నా మాట విను, అయ్యో నా మాట విని నా మార్గాలు నడుచుకుంటే నీకు మేలు చేస్తానని చెప్తున్నా. ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే దేవుని మాట విని ఆయన మార్గములు నడుచుకోవడానికి కొరకాయి తీర్మానం చేసుకుంటే, మీ చేతి రక్తమని నేను చెప్పట్లేదు, నీ హృదయంలో సరైన తీర్మానం చేసుకో. కొత్త చీరలు మాసిపోతాయి, మేకప్పులు మాసిపోతాయి, బాడీ స్ప్రేలు పోతాయి, రేపు చచ్చే పాతాళంలో పడి కొబ్బు కొడతావు. నువ్వు గుర్తుపెట్టుకో. లోక వైఖరి నిన్ను రక్షించదు. యేసయ్య సృష్టికర్తని దేవుడు ఈ లోకంలో జన్మించినప్పుడు పెట్టడానికి సెలవలేదైనా అంతగా తగ్గించుకున్నాడు. అంత దీనుడైపోయినాడు. పొత్తిగుడ్డులో చుట్టబడి ఆ పశువులు తొట్టిలో పెట్టబడ్డాడు. ఏమన్నా జ్ఞానం ఉందా? సందడి చేసుకుంటున్నావు, తాగుతున్నావు, తింటున్నావు. ఆయన ఇంత తగ్గించుకొని దీనుడై వచ్చాడే. పండుగలు చేసుకున్నావే, పబ్బాలు చేసుకున్నావే. యేసయ్యకు ఏమైనా హృదయం తాళమిచ్చావా? సమయం నీ చేతుల్లో లేదు, ఆయన చేతిలో ఉంది. కాబట్టి బ్రతుకుమని సరివిచ్చి ఈ రోజు కూడా ఇచ్చాడు. రేపు మంద కాదు. రేపు ఏమి సంభవించను మనకు తెలియదు. చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు, నా జీవితంలో ఎన్నో భయంకరమైన పనులు చేసుకుంటూ వెళ్తున్నాను. దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఇంకా నన్ను క్షమించు. ఇదిగో నీ మార్గములు నడవటానికి కొరకే, నీ మాట వినటానికి కొరకే నీ దగ్గరికి వచ్చాను. నాకు సహాయం చేయి. ఆ 5 మేలు చేత నన్ను నింపు. నన్నే కాదు, నా కుటుంబాన్ని, నా వీధిలో ఉన్న వారిని, నా రక్త సంబంధులను, నా బంధువులను, నా గ్రామాన్ని ఇలాంటి మేలుతో నింపని చిన్న ప్రార్థన చేసుకో. నేను క్షమిస్తాడు. తన రక్తంతో కడుగుతాడు. నన్ను కడిగిన వాడు నిన్ను కడుగుతాడు. చనిపోయేంత వరకు ఆయన భయభక్తులు కలిగి ఆయన మార్గములు జాగ్రత్తగా నడుచుకో. లేదు అంటావా? నీ ఇష్టం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. చేయబడిన కొద్ది చిన్న పరిచయం మేము ముద్రించండి. దయగల ప్రభా జ్ఞాపకం చేసుకున్నాం. అరిచిన ఈ కేకలు ప్రభు, అరిచినట్టుగా మాటలు మీరు నా నోట ఉంచినట్టు నీ యొక్క మాటలను బట్టి నీకు స్తోత్రం. నేను నాకు ఇచ్చిన ఆ మాటలను పంచుకోవడానికి సహాయం చేస్తూ వచ్చాను. అయ్యో ఓ ఇజ్రాయేలు అని మీరు మాట్లాడుతున్నారు. అయ్యో ఓ వైకలులో ఉన్న ఓ నా కుమారుడు కుమార్తె అని మీరు మాట్లాడుతున్నారు. ప్రభా, నీ మాట వినటానికి, నీ మార్గము నడుచుకోవటానికి, నీ పరలోక రాజ్యం యొక్క ఆశీర్వాదం చేత నింపబట్టానికి కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచాలి. శాషయ్య కొరకు, శ్రావణి కొరకు, పిల్లల కొరకు, ఇంకా రక్షణ మారు మనసు పొందని కుటుంబస్తుల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చిన బంధువు, రక్త సంబంధులు, ఇంకా ఎవరు నిన్ను నమ్ముకోలేదో వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. ఒక నమ్ముకున్నా కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి జీవితాల కొరకే ప్రార్థిస్తున్నాం. దైవ భయం కలిగి ఒక క్రమంలో నడుచుకోవడానికి కొరకే సహాయం చేయి. నీకే వందనాలు స్తోత్రం. తిరిగి ఈ సంవత్సరము కూడా ఈ ప్రాంతంలో కొన్ని మాటలు విత్తడానికి కొరకాయి సహాయం చేశారు. మీరే గ్రామాన్ని, గ్రామ నాయకులను, ప్రభుదేవ పెద్దవారిని ప్రభు మీరు ఆశీర్వదించాలి. వారి నేత్రాలు వెలిగింపచేయండి. పేదవాడు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నారు,
అందరూ ఉన్నారు. చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు తినడానికి తిండి లేక భయంకరముగా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. సమృద్ధిని కలిగిన అందరినీ దృష్టిలో సమానమే అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులకు అప్పగించుకుంటున్నాను. భవిష్యత్తులో అనేక మంది వైకుల గ్రామంలో రక్షించబడి నీ నిత్య రాజ్యములకు వారసులు కావున్నట్టుగా మీరు తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముద్రించండి. తగిన సమయంలో మీరు పలుపులకు తీసుకురండి. వందనా స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు మేము తగ్గించుకుంటూ తిరిగి మా ప్రయాణాల కొరకై సిద్ధపరచండి. ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన అవనిచ్చే నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమయు